బ్యాలెన్స్ చేయటం అనేది చాలా అవసరం అది Yes. బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. బట్ వెల్ఫేర్ అంటే దానికి ఒక అసలు డెఫినేషన్ ఉండాలి కదా. నేను అడిగేదండి, మీకు 47 సంవత్సరాల వరకు ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏమో ఏజ్ లిమిట్ పెట్టారు 47. ఇప్పుడు అసలు అదే గాలితనం. 47 ఏళ్ళ వరకు 47వ సంవత్సరంలో వాడికి ఉద్యోగం వస్తే వాడు మెంటల్గా వాడు ఏ కండిషన్లో ఉంటాడో ఊహించాలి కదా ఫస్ట్. 2, వాడు 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అంటే 13 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిపోవాలి. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం 47, అది మీరే కాదు, అతను కూడా ఇంతకుముందు చెప్పాడు 50 ఏళ్ళ పెన్షన్ అని. 45కి ఇచ్చాయి. అదే 45 అన్నాడు. అసలు 47 ఏళ్ళకి ఏజ్ లిమిట్ ఉండి 50 ఏళ్ళకి పెన్షన్ అంటే ఇవాళ 50 ఏళ్ళ వాళ్ళని ఎవరైనా సరే ముసలాడని అసలు ఇప్పుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముసలాడా? జగన్మోహన్ రెడ్డి రేపు ఉద్యోగం పోతే పెన్షన్ ఇస్తారా? అంటే అఫ్కోర్స్ ఈజ్ నాట్ బీసీ, అది వేరే విషయం. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే చేనేత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. 50 ఏళ్ళలోనే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి మీరు అది చెప్పండి. ఎస్, అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. హెల్త్ వికలాంగులు కానివ్వండి, కొన్ని హ్యూమన్ యాంగిల్లో చాలా ఉన్నాయి. చాలా చేసుకోవచ్చు. వాళ్ళకి ఎంతకాలం అంత ఇవ్వండి. రెండోది సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ వల్ల కొంతమంది జీవితాంతం వెనకబడిపోయారు. ఇప్పుడు వెల్త్ వచ్చింది, రిఫార్మ్స్ వచ్చాయి. మీరు చూస్తే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నాడు, స్కై ఈజ్ ది లిమిట్. తీసుకోలేని వాడు అక్కడే ఉన్నాడు. అది ఎవరిలో ఎక్కువ ఉన్నారు? ఎస్సీస్లో ఉన్నారు, ఎస్టీస్లో ఉన్నారు, బీసీస్లో ఉన్నారు, కొంతమంది అగ్రవర్ణాల్లో కూడా కొన్ని కమ్యూనిటీస్లో ఉన్నారు, అన్ని కమ్యూనిటీలో ఉన్నారు. ఇష్యూ ఇస్ వాళ్ళని ఎట్లా చేయాలి. అది చేయలేదనుకోండి ఈ ఆర్థిక ఆర్ట్ బర్నింగ్ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. దానికే నేనేమన్నా P4 పాలసీ అంటున్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. మనం ఇచ్చే డబ్బులంతా కూడా మీరు లాజికల్గా తీసుకెళ్ళి వాళ్ళ ఆదాయం పెంచే మార్గం చేయగలిగితే అదే కదా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు